రొటీన్ స్టోరీ అనేం కాదండి. జస్ట్ ఇక్కడ స్టోరీ అనే దానికంటే కూడా వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుంది. లవ్ ట్రాక్ ఏదైతే తీసుకెళ్లారో చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే నాగార్జున గారి పేరు నిలబెట్టాడా నాగ చైతన్య ఈ మూవీ తోటి? డెఫినెట్గా లేదు. ఇప్పటి వరకు నాగ చైతన్య గారు తీసిన మూవీస్ ఒక ఎత్తు అయితే ఈ మూవీ ఒక్కటే ఒక ఎత్తు. అంత బాగా చేశారు. అంటే సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. అంటే మాస్ హీరో నాగార్జునాన్ని మాస్గా చూస్తే ఎలా ఉంటుందో అలా నాగ చైతన్య కనిపించారు. చాలా బాగుంది. ఆల్రెడీ చూసాం కదా ఇంతకుముందు, బట్ ఇది చాలా డిఫరెంట్గా ఉంది. మనము ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అమ్మాయిలు అయితే సాయి పల్లవి, అబ్బాయిలు అయితే నాగ చైతన్య క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మనం ఫీల్ అవుతాము. అలా ఫీల్ అయ్యాము అంటేనే సినిమా హిట్ అనే. చాలా బాగుంది. అది అసలు ఫ్లాప్ అనే మాటే లేదండి. సూపర్ డూపర్ హిట్ మూవీ పట్టుకొని ఫ్లాప్ అనే క్వశ్చనే లేదు. యా, డెఫినెట్ గా. ఇట్లా ఒక సీన్ నచ్చింది పర్టికులర్గా ఇది నచ్చింది అని ఉండదండి. ఆ 2.5 hours మీరు అందులోకి మీరు ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోతారు. యా, చాలా బాగుంది. పాకిస్తాన్ సీన్స్ చాలా బాగున్నాయి. అండ్ నాగ చైతన్య గారు యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ తండేల్ అనే టైటిల్ ఏంటి ఇలా పెట్టారు అట్లా అనుకున్నాం, కానీ ఆ తండేల్ అనే టైటిల్కి జస్టిస్ చేశారు. రైటర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, నాగ చైతన్య గారు యాక్టింగ్ కావచ్చు, ఆ టైటిల్కి చాలా జస్టిస్ చేశారు. చాలా బాగుంది. పోలీసులకు మాత్రం సూపర్ ఉంటుంది భయ. సినిమా ఎక్కడ వెనకడికి వేయలే, ముందడికి వేసింది. ఇద్దరు ఈక్వల్. సినిమాకి ఒక అవార్డు కూడా వస్తుంది, పక్క అవార్డ్స్ వస్తుంది. హీరో హీరోయిన్ మధ్యలో డామినేషన్ సీన్స్ ఏం లేవు. బాగున్నాయి, సూపర్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. వాళ్ళిద్దరు కలిసినప్పుడు సీన్స్ బాగున్నాయి. ఎక్కడ సినిమా పోనీయలే భయ, ఓవర్గా పెట్టలేదు. విలేజ్లో ఎట్లా లవ్ చేసుకుంటారు అదే మాదిరిగా మంచిగా ఒక పక్క నుండి మంచి లవ్ స్టోరీ నడిపించిండు. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు. ఆల్మోస్ట్ చేస్తుంది భయ. ఓ 300 కోట్లు అయితే క్రాస్ చేస్తుంది పక్క. సినిమా మాత్రం ఒక 10 days 15 daysలో అయిపోతుంది పక్క. ఎందుకంటే సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ హైలైట్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక 5-10 minutes జస్ట్ స్లో అనిపిస్తే కానీ ఇరగదీసింది మనోడు. లాగ్ లేదు భయ, సూపర్ ఉంది. నాకైతే నా పరంగా చూసుకుంటే నాకు సినిమా నచ్చింది భయ. సూపర్. అందుకు ఆమె అంత బాగా మెచ్చుకోవాలి. ఇంకా డైరెక్టర్ చంద్రు మొండెటి గారు అయితే సీన్ టు సీన్ బాగా ఎక్కడ బోర్ కొట్టకుండా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ వచ్చింది. మంచి థియేటర్లో ఆ గోళాల తాకిడికి నిజంగా ఎక్కడ 1-2 సీన్లు మిస్ అయ్యన ఫీల్ వచ్చింది. చాలా సూపర్ ఉంది. మళ్ళీ తండేలుగా నిరూపించుకునేటప్పుడు మళ్ళీ పాకిస్తాన్లో ఒక ఫైట్ ఉంది, ఒక గేమ్ పెట్టినప్పుడు సూపర్. ఆ టైము ఎమోషన్స్ కానీ మళ్ళీ అన్ని రకాలుగా ఏ ఎమోషన్స్ కామెడీ సీన్స్లో కానీ లవ్ సీన్స్లో కానీ కోపంలో కానీ చాలా ఆకట్టుకున్నాడు. నిజంగా ఆయన కెరీర్లో, ఆయన 2 years కెరీర్లో మర్చిపోలేని మూవీ. కొంచెం దూత మూవీలో కొంచెం అప్సెట్ అయ్యాం, థియేటర్లో రావాల్సింది కదా అని. ఈ మూవీ థియేటర్లో వచ్చి నిజంగా ఆయన కెరీర్లో ఆయన ఏ మూవీ చూసుకున్నా దీన్ని కంపేర్ చేయడం అంతకు మించి ఉంది. భవిష్యత్తులో తీస్తారో లేదో రియల్ ఇన్సిడెంట్ స్టోరీ చూస్ చేసుకోవడం నాట్ ఈజీ. దాన్ని ఎక్కడ కొంచెం మిస్ అయినా అది ఎన్నో ట్రోల్స్ వస్తాయి, నెగిటివ్ వస్తుంది. ఆయన తీసుకొని చందు మొండెటి గారు డైరెక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీ అయితే చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా మంచి ఫీల్ వచ్చింది మూవీ వచ్చింది. లేదండి, అస్సలు ఎక్కడ బోర్ అనిపించదు. మంచి ఫీల్ వచ్చింది.